అసలు చూస్తే బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కొడుకు రహైల్ ర్యాష్ డ్రైవింగ్ కేసులో చర్యలు తీసుకున్నామని తెలిపారు పోలీసులు. దర్యాప్తును వేగవంతం చేశామని ఈ కేసులో ఎంతటి వాళ్ళు ఉన్నా ఉపేక్షించేది లేదన్నారు వెస్ట్ జోన్ డీసీపీ విజయ్ కుమార్. ప్రజాభవన్ వద్ద న్యూ ఇయర్ కోసం ఏర్పాటు చేసినటువంటి బ్యారికేడ్స్ను రహైల్ ర్యాష్ డ్రైవింగ్తో ఢీకొట్టాడు. కారులో ఇద్దరు యువకులతో పాటు ఇద్దరు యువతులు ఉన్నారని, వీరంతా స్టూడెంట్స్గా గుర్తించామన్నారు. కారు డ్రైవ్ చేసిన రహైల్ పరారీలో ఉన్నారని, మిగిలిన వారిని అదుపులోకి తీసుకున్నామని డీసీపీ స్పష్టం చేశారు. మాజీ ఎమ్మెల్యే షకీల్ కొడుకు రహైల్ పోలీసులను తప్పుదో పట్టించే ప్రయత్నం చేస్తున్నారంటున్న వెస్ట్ జోన్ డీసీపీ విజయ్ కుమార్తో మా ప్రతినిధి సాయి కిరణ్ మాట్లాడారు. బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు సోహెల్ పంజాగుట్టలోని ప్రజాభవన్ ముందు ఉన్నటువంటి బ్యారికేడ్ని యాక్సిడెంట్ చేశాడన్నటువంటి వార్తలు ఇప్పుడు సంచలనం రేపుతున్నాయి. అసలు ఇందులో వాస్తవం ఏమిటి, మనతో మాట్లాడడానికి వెస్ట్ జోన్ డీసీపీ సార్ ఉన్నారు. సార్, అసలు ఏం జరిగింది సార్? నిన్న పొద్దున ఒక BMW కారు అతి వేగంగా వచ్చి మన పంజాగుట్ట ఫ్లైఓవర్ బిగినింగ్ దగ్గర ఈ న్యూ ఇయర్ సందర్భంగా ట్రాఫిక్ పోలీసు ఈ రోడ్ సేఫ్టీ దృష్టిలో ఎవరు ఫ్లైఓవర్ ఎక్కకుండా ఉండడానికి పెట్టిన బ్యారికేడ్లను గుద్దింది. ఈ అతి వేగం వల్లనే వచ్చి గుద్దడం ద్వారా ఆ బ్యారికేడ్లన్నీ చిందరవందరగా ఎగిరి పడిపోయి ఈ కారు కూడా ఒక బ్యారికేడ్ మధ్యలో దూసుకుపోయి ఇరుక్కున్నది. తర్వాత ఆ వ్యక్తి ఎవరైతే డ్రైవింగ్ చేశాడో అతను ప్లస్ అతని స్నేహితులు ముగ్గురు, ఇద్దరు అమ్మాయిలు ఒక అబ్బాయి. సో వాళ్ళు ముగ్గురు దేర్ ఆల్ స్టూడెంట్స్. వాళ్ళని ఈయన వాళ్ళ ఇంటికి పోయి వాళ్ళని పికప్ చేసుకుని ఏదో డ్రైవింగ్కి వెళ్తున్నాడు అనేది దర్యాప్తులో తెలిసింది. తర్వాత అక్కడి నుంచి అతను పారిపోయాడు. మిగతా ముగ్గురు కూడా పోలీస్కి అన్ని సమాచారం ఇచ్చారు. వాళ్ళు ఇచ్చిన సమాచారం ప్లస్ మన ఇన్వెస్టిగేషన్లో తెలిసింది ఏంటంటే, ఎవరైతే ఈ రాహిల్ అనే ఉన్నాడో సన్ ఆఫ్ షకీల్ ఎక్స్ఎమ్మెల్యే బోధన్, అతను ఇప్పుడు తప్పించుకొని తిరుగుతున్నాడు. యాక్సిడెంట్ చేయడమే కాదు, దాని తర్వాత పారిపోయి తర్వాత అతని స్థానంలో వాళ్ళ ఇంట్లో పనిచేసే వేరే ఒక వ్యక్తిని, సంబంధం లేని ఒక డ్రైవింగ్ చేసే ఒక వ్యక్తిని పోలీస్కు తప్పుడు సమాచారం ఇవ్వడానికి కోసము తీసుకువచ్చి పెట్టాడు. ఇప్పుడు ఆ కేసు యాక్సిడెంట్ కేసు తర్వాత తప్పించుకొని పోయింది, ప్లస్ ఈ తప్పుడు సమాచారం ఇవ్వడం, వీటన్నింటిపైన సమగ్రంగా దర్యాప్తు చేస్తున్నాము. సమయంలో రాహిల్ను పోలీస్ స్టేషన్ తీసుకొచ్చింది డ్రంక్ అండ్ డ్రైవ్ చేద్దాం అనుకున్నప్పటికీ అతను అక్కడ నుంచి పారిపోయాడు అనేటువంటి వార్తలు కూడా వినిపిస్తున్నాయి. అదంతా ఇప్పుడు క్షుణ్ణంగా దర్యాప్తు చేస్తున్నాము. ఏం జరిగింది, ఎక్కడి నుంచి పారిపోయాడు అనేది ఇప్పుడు ప్రాథమిక దర్యాప్తులో కొన్ని సమాచారాలు వచ్చినాయి. దాని ఎమ్మెల్యే షకీల్ ఒత్తిడి ఏమైనా కనిపిస్తుందా సార్? ఎవరు ఒత్తిడి లేదు, ఏమి లేదు. ఎవరు ఒత్తిడి ఉన్నా కూడా చట్టం ఏముంది ఆ చట్ట ప్రకారంగా పనిచేస్తాము. ఎవరైతే పారిపోయాడో అతనికి సహకరించారో అది ఎవరైనా ఉండొచ్చు, అతని తండ్రి ఉండొచ్చు, ఇంకోరు ఉండొచ్చు, ఎవరెవరు అతన్ని దాచిపెట్టడానికి పని చేశారో వాళ్ళందరిపైన కఠినంగా వ్యవహరిస్తాము, చర్యలు తీసుకుంటాం. మాజీ ఎమ్మెల్యే కొడుకు మీద గతంలో కూడా యాక్సిడెంట్ కేసెస్ కనిపిస్తున్నాయి. ఇప్పుడు గతంలో కూడా ఆయన ప్రీవియస్ నేర చరిత్ర ఏది ఉంది అది కూడా ఇప్పుడు మనము పరిశోధిస్తున్నాము. ఆయన ఇంతకుముందు చేసిన యాక్సిడెంట్లో అతని పాత్ర ఏమి అనే దానిపైన కూడా రివ్యూ చేస్తాం. పంజాగుట్ట యాక్సిడెంట్ కేసులో మాజీ ఎమ్మెల్యే షకీల్ కొడుకు పైన దర్యాప్తు చేస్తున్నామని చెప్తున్నారు. అయితే యాక్సిడెంట్ జరిగినటువంటి సమయంలో కారులో అతనే ఉన్నాడు, కానీ అతనికి బదులుగా వేరే వ్యక్తిని అందులో ఇరికించారు. సో అతని పైన కేసు నమోదు చేసేలా కూడా వాళ్ళు ప్రయత్నించారు. కానీ పోలీసులను తప్పుదోవ పట్టించినటువంటి కేసులు కావచ్చు, అటు యాక్సిడెంట్ కేసులో అతన్ని ఖచ్చితంగా అదుపులోకి తీసుకొని విచారిస్తామనేది కూడా డీసీపీ చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ ముత్యంతో కలిసి సాగినట్టు సాక్షి న్యూస్, హైదరాబాద్.